నన్నుగా ఎవరు ప్రేమించరాను. చిన్న వయసు నుంచే పాడైపోవడం జరిగింది. నా జీవితం బాగా డ్రగ్స్కి అలవాటు పడిపోయాను. ఇంకా మత్తే జీవితం అనుకున్నాను. ఒక మనిషిని దేవుడు ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడా? సిలువు మీద వేలాడిన ఆ బొమ్మలు నేను రోడ్ల మీద చాలాసార్లు చూశాను, కానీ నేను వచ్చింది కాబట్టి, కొంచెం యమనస్తుని కాబట్టి కొంచెం ఫీలింగ్స్ మారుతున్నాయి లోపల, ఎమోషన్. ఈవెన్ దేవుని సన్నిధికి వెళ్తూ కూడా నేను మత్తు తీసుకున్నాను. ఓకే, మా ఆత్మీయతలో ఒక మాట్లాడారు ఏమంటే, నీకు నువ్వు దేన్ని జయించలేవయ్యా, నీకు నువ్వు జయించేస్తే మనిషికి తాను జయించేస్తే దేవుడు ఎందుకు? అప్పుడు శరీరం మత్తు కోసం నల్ల కొట్టుకున్నావు కదా, ఇప్పుడు దేవుని కోసం నల్ల కొట్టుకో. ఇది తీసుకొస్తాడు అప్పు, అది మళ్ళీ తాగచ్చిగా బిగిసొచ్చింది లోపల. ఇప్పుడు మత్తు పదార్థాలతో సేవించిన ఆ ఏరియా ఉందో అక్కడ ప్రార్థన చేస్తే, కాకపోతే ఎక్కువ నేను ప్రభావితం ఏంటంటే యేసన్ గారు అంటే అదొక వార్నింగ్. ఇంకా అంతే. ఒకప్పుడు నాకు చేత ఇలాగ ప్లేను, టాంజిన్స్, స్టడ్స్, టాటూస్, హెయిర్ కలర్, ఇలా బ్రీడ్, ఇలా మీసాలు. ఆ మాన్యువల్లో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని ఇమ్మాన్యుయల్ అయిన దేవుడు మనకి మాన్యువల్ ఇచ్చాడు. అంతే. ఇంకా నా స్నేహితుడు ఉన్నారంటే, మంచి స్నేహితుల్ని ఎలా ఎంచుకోవాలంటే, ఈవెన్ నాకు మీరు చెప్పిన ఏమి కూడా నా ఫోన్లో ఉండవు. దేవుని చూస్తే నువ్వు పడవు, లోకం చూస్తే నువ్వు పడిపోతావు.